న్యూస్ కి స్వాగతం. కీర్తిశేషులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని సూలూరుపేటలోని టీడీపీ కార్యాలయం నందు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం నేతృత్వంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చిట్టేటి పెరుమాళు సహాయార్థం నిరుపేదలకు నెలవల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, రాము, విజయలక్ష్మి, సురేష్, బట్టా సుబ్రహ్మణ్యం యాదవ్, మేడా సాయిలు పాల్గొన్నారు. अमर रहे अमर रहे एनटीआर, अमर रहे अमर रहे अमर रहे एनटीआर, अमर रहे अमर रहे अमर रहे एनटीआर, अमर रहे अमर रहे अमर रहे एनटीआर. नारा चंद्रबाबु नायकत्వం, లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి. తప్పకుండా మాట్లాడరు కానీ పేదవాళ్ళ కోసం ఆలోచించిన ఏకైక వ్యక్తి మన ఎన్టీ రామారావు. అన్ని జింకలు మన అందరి అభిమానాన్ని చూరుకున్న కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన కార్యకర్తలందరూ, ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఒక దగ్గర చేరడం చాలా గొప్ప విషయం. 26 సంవత్సరాలైనా కూడా ఆయన మనలోనే ఉన్నాడు. నిజంగా ఆయన వర్ధంతి 26 సంవత్సరాలంటే మాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. 1982లో ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు మేమందరం కూడా తిరుపతి పోయినాము. అప్పుడే 2వ మహానాడు తిరుపతిలో జరిగింది. నిజంగా అది అందరికీ అది మనగూరే విషయం కాదు. ఎందుకంటే వర్ధంతి కార్యక్రమం 26 సంవత్సరాలైనా నిన్న మొన్న చనిపోయినట్టే ఉంది, కానీ ఆయన 26 సంవత్సరాలు చనిపోయినట్టుగా లేదు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా ₹2 కిలో బియ్యం ఇవ్వడం నిజంగా ఆ రోజుల్లో ఎంతో పేదవాళ్ళకి కూడు గుడ్డ కావాలని మొట్టమొదట ఆయనే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక మాటతో ఆయన ప్రజల్లో పోయి 9 నెలల్లో ముఖ్యమంత్రిగా కాగలిగాడు. నిజంగా చాలా గొప్ప విషయం. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నందు మా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి వర్ధంతి జరుపుకోవడం, వారి ఆశయాల్ని కొనసాగించే విధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా ప్రజాసేవలో ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తూ మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని కొనసాగించే విధంగా ప్రతి పేదవాడికి అవసరమైన దగ్గర పోరాటంలో మేము ముందుండి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించే దాంట్లో మేము ముందుంటామని చెప్పి తెలుపుకుంటూ ఎన్టీఆర్ మీకు అందరికీ కూడా తెలుసు, 1982 వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే పెద్ద పెద్ద జమీందారులకు, పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలకు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే అవకాశం కలిగింది. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టిన తర్వాత 83లో అడుగు బలహీన వర్గాల వారికి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరినీ శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా చేసిన ఘనత నటరత్న ఎన్టీ రామారావు గారికి దక్కిందని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి నటరత్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు మనవి చేస్తాం.
9 మాసాల్లో భారతదేశ చరిత్రలో ప్రపంచంలో ఎక్కడ కూడా 9 మాసాల్లో ఒక రాష్ట్రంలో 294 సీట్లు 225 సీట్లు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చాడంటే ఎన్టీ రామారావు గారి గొప్పతనం ఎంతో, ఆయన నాయకత్వం పట్టినట్టు తీసుకొచ్చారు. మరి ఆనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడు గూడు గుడ్డ ప్రధానంగా ఇవ్వాలి, ఈ రాష్ట్ర ప్రజలకి పట్టిన బియ్యం తినేదానికి అందించాలి, మరి అదేవిధంగా గృహ నిర్మాణం చేపట్టాలి, ప్రతి ఒక్కరికి బట్టలు జంతా వస్త్రాలు ఇవ్వాలని చెప్పని ఒక నానుడితో మరి ఆనాడు ఆ స్కీములన్నీ కూడా అమలుపరచడం జరిగింది. సులూరుపేట మండలం నాదెండ్లవారి కండ్రిగలోని శ్రీకృష్ణ దేవస్థానం వద్ద సంక్రాంతిని పురస్కరించుకొని సంక్రాంతి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాముల వారిని పల్లకిలో ఉంచి పల్లకి సేవ నిర్వహించారు. అనేక మంది గ్రామస్తులు ఈ పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మౌనిక దమ్మ. మౌనిక ఎంపిక చేసుకున్న పాట రచన జొన్నవిత్తల వారు, సంగీతం కీరవాణి గారు, గానం యేసుదాస్ గారితోటి చిత్ర గారు. తప్పు చేసి పప్పుకూడు సినిమాలో బృందావనమాలి భలే పాట. సమా సమగమ సమాగమగ సదని సా గమదని సమగ సని సదని మదగమ బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. దేవస్థానం వద్ద సంక్రాంతి పండుగలో ఒకటైన పశువుల పండుగను ఆలయం వద్ద పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా గోవులను ఆలయ ప్రాంగణంలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపించారు. విశేషంగా భక్తులు పాల్గొని గోపూజను జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, పాలక సభ్యులు గోగుల తిరుపాలు, మదన్, ఎంఎం శారద, అమరావతి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. వెలసినావు చెంగాళమ్మవై, మముగాచి రక్షించే దివ్య దేవతై, మముగాచి రక్షించే దివ్య దేవతై. శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా, నీలోన చూడగా. శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో
ముక్కోటి దేవతలను కనుల చూడగా నీలోన చూడగా ఆనందం ఎద నిండి పొంగి పొరలగా ఆ ఆనందం ఎద నిండి పొంగి పొరలగా నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా శ్రీ ఆది పరాశక్తివే ఈ అవని మేలు పరమేశ్వరివే కోటి కాంతుల వెలిగే కోవెలలోన నీ కోవెలలోన చతుర్దశ రూపాల వెలుగులలోన ఆ వెలుగులలోన కోటి కాంతుల వెలిగే కోవెలలోన నీ కోవెలలోన చతుర్దశ రూపాల వెలుగులలోన ఆ వెలుగులలోన సంక్రాంతి సంబరాల్లో భాగంగా సులూరుపేటలోని సంచివయ్య నగర్ ప్రాంతంలో టీడీపీ నాయకులు నలజాం రాము ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించి గెలుపొందిన వారికి చిట్టేటి పెరుమాళ్ సహాయార్థం వేనాటి సతీష్ రెడ్డి ఆకుతోట రమేష్ చేతుల మీదుగా మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏజీ కిషోర్, బండారు అంజీ, అలవల శ్రీనివాసులు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాము ఆధ్వర్యంలో మీ అందరి చేత ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. కనీసం ఈ వీధిలో అన్న పాత సాంప్రదాయాన్ని పాటిస్తూ గతంలాగా హరిదాసులు అవన్నీ పెట్టకపోయినా కనీసం ముగ్గులు పోటీ పెట్టి ఆడవాళ్ళందరినీ ఆడపడుచులందరినీ కూడా ఒకటి చేసి పండగ వాతావరణం నెలకొల్పి మంచి పరిణామాన్ని చోటు చేసుకునేలాగా రాము ఒక మంచి కాంపిటీషన్ పెట్టడం, దానిలో మేమందరం కూడా భాగస్వాములు అవ్వడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. తడలోని వైసీపీ నాయకులు మునుస్వామి రెడ్డి పుట్టినరోజు వేడుకలను సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో తడ ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ రఘు నేతృత్వంలో మునుస్వామిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మునుస్వామిరెడ్డిచే కేక్ కట్ చేయించి పలువురికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కలత్తూరు శేఖర్ రెడ్డి, వరాల బాబు, సుబ్బారావు, మణి, అల్లూరు అనిల్ రెడ్డి తదితరులు మునుస్వామిరెడ్డి పుట్టినరోజు జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగలలో చివరి రోజున వచ్చే ఏడాది పండుగను పురస్కరించుకొని సూలూరుపేటలోని సరసమ్మ కట్ట కాలనీ వాసులు గొబ్బెమ్మను ప్రత్యేకంగా కొలువు తీర్చి పూజలు నిర్వహించి గొబ్బెమ్మ పాటలతో కోలాటాల నడుమ ఊరేగింపు జరిపి కాలంగి నదిలోని జలంలో గొబ్బెమ్మను కలపడం జరిగింది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగస్తుల పట్ల పీఆర్సీ రూపంలో చిన్నచూపు చూస్తూ అటు పెన్షన్స్ను ఇటు ఉద్యోగస్తుల గొంతు కోస్తూ జీవో నెంబర్ 7ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడాన్ని ఖండిస్తూ దానికి వ్యతిరేకంగా సూలూరుపేటలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల వారు అందరూ కలిసి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి జీవో కాపీలను తగులబెట్టడం జరిగింది. మాకు రావాల్సినటువంటి దీన్ని మనం ఎవరివి ఈ దుర్మార్గమైనటువంటి దీని అంతా జేఏసీ నాయకులు అంగీకరించారని చెప్తున్నారు. మీరు ఈరోజు వాట్సాప్లో పెట్టారు అమరావతిలో, మాకు ఈ జీవో అక్కర్లేదు, మాకు రావాల్సినటువంటి జీవో కూడా అక్కర్లేదు, మేము పాత జీతమే తీసుకుంటాం అనేటువంటి దారికి వచ్చారు. ఇది తగ్గించకపోతే మేము పోరాటం చేస్తామని జేఏసీ నాయకులు ఇప్పుడు అందరం కలిసిపోయాము. జేఏసీలు ఉపాధ్యాయులని కలిసిపోయి అందువల్ల ఈ పోరాటం ఉధృతం కాబోతుంది. ఇది ఆరంభం మాత్రమే. మనం ఈరోజు తగలబెడుతున్నాము. అట్లాగే ప్రభుత్వం కానీ సిఎస్ కమిటీ రిపోర్ట్స్ కాకుండా అశుతోష్ మిశ్రా కమిటీ ఏదైతే రికమెండేషన్స్ ఇచ్చారో దాన్ని బయట పెట్టి దాని పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలకు వచ్చి న్యాయమైన పీఆర్సీ సాధించుకునే వరకు ఈ పోరాటం తెలియజేసుకుంటూ ఈ అవకాశం జీవోఎంఎస్ నెంబర్ 2ని పాత హెచ్ఆర్ఏ స్లాబులను యథావిధంగా ఈ పీఆర్సీ వద్దు ఈ పీఆర్సీ వద్దు కలిసి ఈ సెంటర్లో ఇక్కడ తగలబెట్టబోతున్నాం. ముందుకు వచ్చేసి అందరూ జీవో కాపీలు ఉపాధ్యాయ ఐక్యత లాభాలను యథావిధంగా రద్దు చేయాలి. మాకొద్దు ఉద్యోగ కార్మికుల ఉపాధ్యాయుల ఐక్యత ఉపాధ్యాయుల ఐక్యత అలాగే మనకు రావాల్సినటువంటి పిఎఫ్కు సంబంధించినటువంటి డబ్బులు తెలుస్తుంది. అలాగే మనం దాచిపెట్టినటువంటి కొన్ని ఖాతాల నుంచి జప్తు అయినట్టు కూడా జనాలు నేను వచ్చి రాతాలకే డిఎల్ని ఒక్క డిఎల్ ఇక్కడికి సమావేశమైనటువంటి అన్ని సంఘాల ఉపాధ్యాయ మిత్రులందరికీ ప్యాప్టో తరఫున ప్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క జీవాల్ని దుర్మార్గంగా ఇచ్చిన జీవాల్ని ఈరోజు ఇక్కడ తగలబెట్టడం జరిగింది. మీరందరూ తెలిసిన విషయమే. ఎప్పుడూ లేని విధంగా మేము ఉద్యోగులు చేరేపటికి 35 సంవత్సరాలు అయింది. ఈ 35 సంవత్సరాల్లో ఎప్పుడు ఎటువంటి పిఆర్సీ ఇవ్వలేదు, ఎటువంటి జీవోలు ఇవ్వలేదు. మరి ఆనాడు మనకున్నటువంటి ఈ యొక్క 5 సంవత్సరాల పిఆర్సీని మరలా ఇప్పుడు కొత్తగా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం 10 సంవత్సరాలకి ఒకసారి పిఆర్సీ ఇస్తామని ఇవ్వడం జరిగింది. ఎక్కడా లేదు, ఏ రాష్ట్రం లేదు ఈ దుర్మార్గమైనటువంటి ఈ విషయం. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము. దీని ఆపేది లేదు. దీని వెనక్కి తీసుకునేదాకా హెచ్ఆర్ఏ యాస్టీజ్గా 12% ఇచ్చే విధంగా మనం ఒప్పుకునేది లేదు. అదేవిధంగా మనకి ఏదో డిఏ లేదో రేపు పీఆర్సీతో కూడా 5 డిఏలు ఇచ్చేస్తున్నామంటున్నాడు. దానివల్ల కూడా మనకి ఏమో పెద్ద బెనిఫిట్ లేకుండా అందరూ ఏదో లెక్కలేసుకుంటా ఉన్నారు. అది కూడా దుర్మార్గమైంది. అది కూడా ఈ దుర్మార్గమైనటువంటి ఈ పీఆర్సీ జీవోకి విరుద్ధంగా కింద నుంచి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రతి ఒక్క ఉద్యోగి, అలాగే ప్రతి ఒక్క పెన్షనర్లు ఈరోజు రిటైర్డ్ అయిపోయి లక్షణంగా హ్యాపీగా ఉంటున్నటువంటి పెన్షనర్లు కూడా జీతాలు కోసేసి వాళ్ళకి రావాల్సిన ఎమాల్మెంట్స్ ఇవ్వకుండా తగ్గించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. సూలూరుపేట జేసీఐ
కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం జూబ్లీ హాల్లో జరిగిన జేసీఐ సమావేశంలో జేసీఐ నేషనల్ ట్రైనర్ మనోహర్ జ్యోతిని వెలిగించి సమావేశం ప్రారంభించారు. అనంతరం జేసీఐ నూతన ప్రెసిడెంట్ వాకిచర్ల మహేష్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జేసీఐ అధ్యక్షుడు హేమంత్ కుమార్ శర్మ అధ్యక్ష బాధ్యతలను వాకిచర్ల మహేష్ కు అప్పగించారు. అనంతరం మిగిలిన నూతన కార్యవర్గ సభ్యుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు చైర్మన్ కాకి శ్రీరామూర్తి, మాలేపాటి యశ్వంత్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా స్టేట్ దగ్గరికి రావాలని కోరుకుంటారు. తెలుపుతున్నాను. లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ జ్యోతి పెట్టడానికి ప్రాధాన్యత కోసంగా execute the office of JCA Sulurpet, President of JCA Sulurpet, and will do the best of my ability serve as the living example of the organization philosophy and belief and uphold JCA Sulurpeta and will do philosophy and belief and constitution and policy of this organization and all. Nice. Is it ready? Your hand over to President. ఇక్కడ మన భారతదేశ ధర్మంలో అదేవిధంగా నేను ఈ సంవత్సరం మొత్తం ఇళ్ళలో అప్పలు తాపలు ఎవరు లేరు, మంచి ట్రైనర్స్ కావాలి. అటువంటి ట్రైనర్స్ ని చేసి ఇస్తుంది. ఖచ్చితంగా నిర్వహిస్తారని మహేష్. థ్యాంక్ యూ సార్. ఏకతాటిన మాలో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా మాలో మేము కూర్చొని ఈ కార్యక్రమం చేస్తాము అని చెప్పగానే ఈ 25 సంవత్సరాలు ఒకరికొకరు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఈ
యొక్క సంస్థను సూలూరుపేటలో దిగ్విజయంగా నడిపించిన దానికి మా పార్టీ ప్రెసిడెంట్ అందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ భూమిపై నేను ఈరోజు జీవిస్తున్నానంటే నాకు ఈ జన్మనిచ్చినటువంటి ఆ భగవంతుడికి, ఆ తర్వాత నా ఈ శరీరానికి ఒక రూపాన్ని ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి, ఎల్లవేళ్ళ నాకు తోడుగా ఇచ్చినటువంటి నా పెట్టులకు, శ్రేయోదాసులకు, అలాగే నా సుడిగాలి వినియోగదారులకు అందరికీ ఎల్లవేళ నేను సర్వదా కృతజ్ఞుడను. ఈరోజు నేను ఉన్నానంటే వీరందరూ కూడా మూలం. ఈరోజు మేము ఉన్నామంటే ఫస్ట్ 2002లో కోటస్ నుండి జోన్ లెవెల్ మ్యాగజైన్ రన్ చేశారు. ఆలపాటి మనోజ్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు, అలా హైదరాబాద్ గారు అప్పుడు కోటస్ టీమ్ ఎడిటోరియల్ చైర్మన్గా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఈవెన్ చుడిగాలి స్టార్ట్ చేయలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇంటికి వచ్చి నేను డిజైనింగ్ చేశాను. ఒక డిజైనర్గా నాకు ఆ